సో విహారాలు చైత్యాలు ఉంటాయి. చైత్యాలు, విహారాలంటే నివసించే ప్రాంతాలు, చైత్యాలంటే పూజించే ప్రాంతాలు. ఎవరి బౌద్ధ మతంలో. సో బౌద్ధంలో పూజించే ప్రాంతాలను చైత్యాలు అంటారు. బుద్ధిస్ట్ మోంగ్స్ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాలని విహారాలు అంటారు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించి నిధులు కూడా ఇచ్చేవాళ్ళు. నిధులు ఎవరు ఇచ్చేవాళ్ళంటే మహిళలు అన్నమాట. ఆ రాజు కుటుంబీకులు మహిళలు అంటే గౌతమి బాలశ్రీ, దేవి నాగానిక, వీళ్ళందరూ కూడా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు బౌద్ధ సన్యాసులకి. వీళ్ళు హిందూ మతాన్ని పాటించారు, వైదిక మతాన్ని, కానీ బౌద్ధ మతాన్ని కూడా బాగా ప్రోత్సహించారు. తర్వాత గౌతమి బాలశ్రీ ఆల్రెడీ మనం చూసాం కదా. గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైనటువంటి గౌతమి బాలశ్రీ. ఈ గౌతమి బాలశ్రీ భద్రనేయ హిల్స్కి, మనం ఇందాక చెప్పుకున్న భద్రనేయ బౌద్ధ శాఖ గుహలు ఇచ్చారని. ఈ భద్రనేయ కొండల్లో వీళ్ళు విహారాన్ని నిర్మించుకునే దానికి మనీ కూడా ఇచ్చింది అనమాట, నిధులు కూడా ఇచ్చింది. ఎవరు? ఈ గౌతమి బాలశ్రీ అనమాట.